వృద్ధులకు వితంతువులకు ఇంటింటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేయకూడదని చెప్పడం సరైన విధానం కాదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు భీమేశ్వర్ రెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ప్రతిపక్ష పార్టీలు వాలంటరీ వ్యవస్థపైన తప్పుడు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. వితంతువులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సామాజిక న్యాయం చేస్తూ ముందుకెళ్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఓ సామాజిక వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోకులు చేస్తూ హేళన చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు భీమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ విద్యావేత్త అయిన వీరాంజనేయులు కుటుంబ పోషణకు ట్రిప్పర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారని, అంత మాత్రాన ఓ ట్రిప్పర్ డ్రైవర్ పైన జోకులు మాట్లాడడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సరైన పద్ధతి కాదని భీమేశ్వర్ రెడ్డి తెలిపారు. దేశ ప్రధాని ఎవరు, ఏ స్టేజ్లో నుంచి ఏ స్టేజ్లోకి వస్తున్నారు, ఎవరిని అదృష్టం ఎవరు ఎట్లా ఉందనేది కూడా చెప్పని పరిస్థితి రాజకీయాల్లో ఉంది. ఒక టిప్పర్ డ్రైవర్ని అవహేళన చేయడం అనేది మాత్రం చాలా తప్పు. నీకు పేద ప్రజలంటే గిట్టదు, నువ్వు ఎస్సీ ఎస్టీ అంటే నీకు గురువే గిట్టదు. నువ్వే చెప్పినావు, నువ్వు ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారు, ఎవరు అనుకోరు. లాస్ట్ బీసీలు లేదో చెప్పకపోతే మీ తోకలు కత్తిరిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఎవరి మీద ప్రేమ అనేది ఒకసారి ప్రజలందరూ ఒకసారి చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం ప్రజలకు అందరికీ కూడా మనకు ఎట్లయితే బాగుండాలో చేయడానికి అన్ని కులాలు ఈక్వల్గా తీసుకొని సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మన పార్టీ టికెట్లు కులాలకు ఇచ్చే పరిస్థితి చేయడం జరిగింది. దాన్ని నువ్వు సహించలేక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినారు అని అనేది మాట్లాడేది. నీ పరిస్థితి ఏంది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు కాలేజ్ చదివేటప్పుడు నీకు 2 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమి ఉంటే ఈరోజు ఎందుకు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు చెప్పు. అంటే నీ అదృష్టం. అంటే చంద్రబాబు నాయుడు బిడ్డను పెళ్లి చేసుకునేది కాబట్టి నీ అదృష్టం. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బిడ్డను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దానికి ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. వాళ్ళ మాస్తుంటే ఆయన వృత్తిని కించపరుస్తూ ఇక్కడ ఒక నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఒక టిప్పర్ డ్రైవర్గా మీరు సీట్ ఇవ్వడమని అతన్ని హేళన చేసి మాట్లాడటం మీకు ఇది పద్ధతి కాదు. మీకు దళితులన్నా, బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా మీకు చాలా చిన్న చూపు. మీరు మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు, వయసులో చాలా పెద్దవాళ్ళు. మీరు దళితులను కించపరచడము, బీసీలను కించపరచడము ఇది మీకు మంచి పద్ధతి కాదని చెప్పి మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఇంకొకటి, మా పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఒక విలేకరు అడిగారు. నందికొట్కూరు నుంచి ఒక లీడరు 2009లో భూపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి చూపించి ఏవేవో మన చిన్న మోటల్ దగ్గర అతను ఆరోపణలు చేసే భూపాల్ రెడ్డి గారి పైన. మరి ఆ రోజు మీరు ఎందుకు భూపాల్ రెడ్డి గారి మీద విజయం సాధించలేకపోయినారు? మరి మీరు చేసే ఆరోపణలు అన్నీ నిజమైతే 2019లో భూపాల్ రెడ్డి గారు 44,000 ఓట్ల మెజార్టీతో ఎట్లా గెలిచినారండి? ఒక్కసారి మీ బాధితులు అక్కడ మాధవి నగర్, నంద్యాల చెక్ పోస్ట్ ఆ ఏరియాలో అక్కడ మీ ఊరు, మీ గ్రామాలని మీరు దౌర్జన్యాలు చేస్తే అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ కర్నూలు సిటీలో బతుకుతున్నారు మీ బాధితులు. మాధవి నగర్, నంద్యాల చెక్